ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొని దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మనకందరికి అనుగ్రహించాడు కదండి. అందును బట్టి మరి రెండు చేతులెత్తి కృతజ్ఞత హృదయం కలిగి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మరి మాకు ఇచ్చినందుకే స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో వండుటే మేలు, వండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావాల్సిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలు యేసు నామం ద్వారా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా క్షేమముగా నడిపించినట్లుగా, ప్రతి హృదయవాంఛ తీర్చినట్లుగా, అలాగే మరి ఇలాంటి సంవత్సరాలు ఇంకా అనేకం బిడ్డలు జరుపుకున్నట్లుగా దేవుడు కృపనిచ్చును గాక. అలాగే మరి ఆరోగ్యం లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయును గాక. సంతానం లేని వారికి సంతానమును కలుగును గాక. అలాగే మరి వివాహాలు కాక మరి బాధపడుతున్న వారు కూడా మంచి సంబంధాలు దేవుడు దయచేయును గాక. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయును గాక. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ కూడా వారి హృదయవాంఛ తీర్చబడును గాక. అలాగే మరి ఇంకా నూతన ఆలోచనలు ఏవైతే మరి నూతన ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రతి ఆలోచన సఫలపరచబడును గాక. మరి అలాగే నూతన గృహాల కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు వారి హృదయవాంఛ తీర్చును గాక. వీటన్నిటిని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రమోషన్ల కొరకు ఎదురు చూసిన బిడ్డలు కూడా మరి దేవుడు మంచి స్థాయిని బిడ్డలకు ఇచ్చును గాక. దైవ సేవకుల మరి కుటుంబాలను దేవుడు దీవించును గాక. సేవకులను బలపరిచి ఆరోగ్యం ఇచ్చి వాడుకొను గాక. అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి సేవ పరిచర్య అన్నిటిని బట్టి మరి అవన్నీ మంచి జరుగున్నట్లుగా, దీవెనకరంగా జరుగున్నట్లుగా దేవుడు కృప చూపును గాక. మన దేశం బట్టి, దేశ నాయకులను బట్టి, అధికారులను బట్టి, మరి ప్రభుత్వ ఉద్యోగులందరిని బట్టి మరి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచయలు బట్టి, సహకరించినటువంటి వారిని బట్టి, సహకారులను బట్టి, ఏదైనా దాసుల కుటుంబాన్ని బట్టి పరిచయ అవసర లెక్కలన్నీ కూడా మరి దేవుడే తీర్చినట్టుగా, అలాగే దేవుని వాక్యం వింటూ మరి బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లందరిని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉందండి. ఉదయము 11 గంటల నుండి సాయంకాలము మరి ఆదివారం కొరకు పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడికండి. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు సమయం
గుర్తుపెట్టుకోండి. ఈ రోజే గనక మరి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే యేసే కృప పరిచయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు దేవుడు ప్రేరేపిస్తేనే మరి వాక్యము చెబుతున్నప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటాయండి. మరి మీరు సహకరించగలరు. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ పెట్టగలరు, లేదా నేరుగా ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే బాలాజీ నగర్, జవహర్ నగర్ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మా ప్రాంతం అరుణతి నగర్ CRPF అండి. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మరి అందరం కలిసి దేవుని మందిరంలో ఆత్మతో సత్యముతో ఉపదేశములో మరి మనముంటూ ఒక సంఘంగా సహవాసంగా కట్టబడదాం. ఆమేన్, హల్లెలూయా. సరండి, వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉండును. ఆయన ఎవరిని వర్ధలింపజేస్తాడండి? ప్రభువు ఎవరిని వర్ధలింపజేస్తాడు అనంటే ఆయన ఆయన యథార్థవంతులను వర్ధలింప చేయును. ఎవరిని వర్ధలింపజేస్తాడంటే యథార్థంగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు వర్ధలింపజేస్తాడు. యోబు 2 అంతలుగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు కదండి. చాలా మంది ఉన్నారు, కానీ మరి ఎక్కువగా యోబు ప్రస్తావన వస్తూ ఉంటది. అయితే యోబు 2 అంతలుగా మరి ఆశీర్వాదం పొందుకున్నాడంటే కారణం ఏంటంటే యోబులో కూడా మరి ఇలాంటి గుణాలే ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. యోబు 1:1. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విశ్లేషించిన వాడు. ఏందండి? ఎవరండైనా చెడుతనం అసహించుకున్నవాడు, యుక్తి మార్గంలో, మంచి మార్గంలో, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిచినటువంటి వాడు. కాబట్టి ఆయన యథార్థవంతుడు, కాబట్టి దేవుడు యథార్థవంతులను వర్ధలింపజేస్తాడు. సరే, యోబు తన దేశంలో వర్ధలింపజేస్తాడు, వర్ధిల్లాడు కదండి. మరి యోసేపు ఎక్కడ వర్ధిల్లాడు? ఒక అన్యుల దేశంలో. వాళ్ళ జాతి కాదు, వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళ కన్న వాళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయనకు తెలిసిన వారు ఎవ్వరు లేనప్పటికీ కూడా ఐగుప్తులో వర్ధిల్లాడండి. ఎంత గొప్పగా వర్ధిల్లాడు మనకు అందరు తెలుసు కదండి. ఫరో రాజు తర్వాత రాజు ఎవరు అని అంటే మరి ఈ యొక్క యోసేపే. అతను కూడా యథార్థంగా ఉన్నాడంట. ఎక్కడ ఉన్నా సరే యోసేపు కూడా యథార్థంగా ఉన్నాడు, దేవుని అందు భయభక్తి కలిగి ఉన్నాడు. అందుకనే తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శ్రమల నుండి దేవుడు కేడముగా ఉండి ఆయనని కాపాడాడండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు కేడంగా ఉంటాడంట. యుక్తి మార్గం, కుయుక్తి కూడా ఉందండి. కుయుక్తి కాదు, యుక్తి మార్గం అంటే దేవునికి ఇష్టమైన మార్గం, నీతి నిజాయితీ గలటువంటి మార్గం. ఆ మార్గం, మంచి మార్గంలో నడిచిన వారికంట దేవుడు కేడంగా ఉంటాడు. అంటే కాపుదలగా ఉంటాడు, ప్రొటెక్షన్ గా దేవుడు ఉంటాడు. మరి మన అందరూ ప్రార్థన చేస్తాం కదండి, దేవా మమ్మల్ని ఆశీర్వదించు అని. అయితే దేవుని ఆశీర్వాదాలు మనము, మన కుటుంబాలు మరి పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు చూడాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? యథార్థంగా ఉండాలి, యుక్తి మార్గంలో నడిచేవారిగా ఉండాలి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అలాగే కేడముగా ఉండి మీ కుటుంబాలను దేవుడు కాపాడునుగాక. ఈ దినమంతా దేవుని కృప, వాత్సల్యత మనకు తోడుగా ఉండునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, సర్వశక్తి మంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి మాటను బట్టి వందనాలయ్యా. యథార్థవంతులను వర్ధలింప చేస్తానన్నారయ్యా. యుక్తి మార్గం నడిచిన వారికి కేడముగా ఉంటానన్నారు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు అయ్యా, ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి అయ్యా. ప్రతి కుటుంబాలు వర్ధులను గాక నాయన. ప్రతి కుటుంబాలకు ప్రభా మరి కేడముగా ఉండునట్లుగా సహాయం చేయండి అయ్యా. ఎక్కడ వెళ్తున్న బిడ్డలు కాపుదల దయచే, క్షేమము దయచే, భద్రత దయచే నాయన. బిడ్డలు ప్రార్థిస్తున్న ప్రతి మనవులను ఆలకించి మరి హృదయవాంఛలు తీర్చమని, ఈ దినమంతా నీ కృపా క్షేమం మా వెంట వచ్చినట్టుగా సహాయం చేయమని, పనులన్నీ సఫలమవునట్టుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముని త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని వాక్యమున మీకును పరిశుద్ధులందరికీ సహకరిస్తున్న ప్రియులకును ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.